వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా టాకీస్. ఇదైతే సండే వ్లాగ్ అండి. సో మార్నింగ్ అయితే నేను రంగోలి పెట్టేసి దేవుడికి అయితే పూజ చేశానండి. సో మా పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అయిపోయారు, లైక్ రెడీ అయిపోయారండి. సో మా వాడైతే ఫుల్గా పజల్తో ఆడుతున్నాడు. సో ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ బయట నుంచి అయితే తెచ్చానండి మా పిల్లలకి. సో చూడొచ్చు, మా వాడైతే స్పైడర్ మ్యాన్ పజల్తో ఆడుతున్నాడు. మా పాప అయితే ఈరోజు హెడ్ బాత్ చేశానండి. సో బయట అయితే ఫుల్ వాన్ అండి. సో అందుకని హెయిర్ డ్రైయర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో మధ్యాహ్నంకి వస్తే నేను పప్పు చారు, ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయండి. రెడీమేడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ని వేయించి అప్పడాలు వేయించానండి. సో ఇప్పుడైతే నేను 2 cups 1.5 cup ఆఫ్ దాల్ తీసుకున్నాండి. దీన్ని క్లీన్ చేసుకుని ఒక 20 minutes పక్కన పెట్టుకున్నాను. సో దీనికి నేను 2 tomatoes, 2 onions, పచ్చిమిర్చి తీసుకున్నాను. సో దీంట్లో నేను చాప్ చేస్తున్నానండి టొమాటో, ఆనియన్. సో ఇక్కడైతే నేను 2 onions తీసుకున్నాను. ఒక ఆనియన్ అయితే బాయిల్ చేసానికి వేస్తున్నాను, ఇంకొక ఆనియన్ అయితే పోపు కోసం పక్కన పెట్టుకున్నాను. సో నేనైతే ఒక 5 chilies దాకా వేసుకున్నాను అండి. ఇంకా స్పైసీ కావాలని యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో తగినంత పసుపు వేసుకొని కుక్కర్ మూత క్లోజ్ చేసుకొని ఒక 5 whistles రాణించుకోవాలి. సో యాక్చువల్గా ఈరోజు సండే అండి. ఈరోజు నేను అయితే నాన్ వెజ్ ఏం కుక్ చేయలేదు, ఎందుకంటే మా వాడికి కొంచెం కుక్క కరిచిందండి. సో నెక్స్ట్ మంత్ February దాకా నాన్ వెజ్ అనేది తినకూడదు. సో ఇంకా వాడు తినకూడదని ఇంకా ఏం వండలేదండి, ఎందుకంటే వాడు ఫేవరెట్ చికెన్ అండి. సో ఇంకో కడాయిలో అయితే నేను ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే వేయించుకుంటున్నానండి. సో చూడొచ్చు, ఇవైతే రెడీమేడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అని నేను డీమార్ట్లో తీసుకుంటాను. సో ఇవైతే నేను గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకుంటాను. సో దాంట్లో అయితే నేను తగినంత సాల్ట్, కారం వేసుకొని మిక్స్ చేసుకుంటానండి. సో ఫైనల్లీ పప్పు రసం అయితే రెడీ అండి, ఫ్రెంచ్ ఫ్రైస్. సో ఫైనల్ పాపడ్ కూడా వేయించుకున్నాను. సో ఫైనల్గా తినేసి ఇంకా మా పిల్లలు అయితే డ్రాయింగ్ అయితే గీసుకున్నాను అండి. సో మా వాడు చూడవచ్చు ఇల్లు సన్న గీసే, మా పాప అయితే ఫుల్గా బిజీ అండి డ్రాయింగ్లో. సో నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.